సాయంత్రం కాగానే కారంగా క్రిస్పీగా ఉండే స్నాక్స్ తినాలనిపిస్తోందా? అయితే రెగ్యులర్ గా ఎప్పుడూ మిర్చి బజ్జీలు తినడం కొన్నిసార్లు బోర్ కొడుతుంది. అందుకే కొంచెం కొత్తగా ఎంతో రుచిగా ఉండే పొటాటో రోస్టీస్ ట్రై చేయండి. వీటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఈ పొటాటో రోస్టీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. పొటాటో రోస్టీస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప తురుము 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె కాల్చుకోవడానికి. పొటాటో రోస్టీస్ తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంపలను తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. ఆ తర్వాత మందపాటి గ్రేటర్లో తురుముకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బంగాళదుంప తురుము, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసుకుని అన్నీ బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె రాయాలి. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో మనం కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి. వీటిని 2 వైపులా తిప్పుతూ 5 నుంచి 10 నిమిషాల వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు లోపల చక్కగా ఉడికి బయట క్రిస్పీగా తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే పొటాటో రోస్టీస్ రెడీ అయినట్టే. వీటిని టొమాటో కచప్ లేదా వేరే చట్నీలతో కలుపుకొని తిన్నారంటే అదిరిపోతుంది.